స్మోకింగ్ చేయటం. ఒకసారి మొదలైతే ఆ అలవాటు నుంచి బయటపడడం కొందరికి చాలా కష్టం. ఎంతో ప్రయత్నాలు చేసినా మానలేరు. కానీ టర్కీకి చెందిన ఒక వ్యక్తి మాత్రం ఆ అలవాటును మానివేయటానికి ఎవరు ఊహించిన వింత పద్ధతిని ఫాలో అయ్యాడు. దీనివలన ఆయన ఎలా స్మోకింగ్ నుండి బయటపడగలిగాడు అనే విషయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. టర్కీకు చెందిన ఇబ్రాహిం 16 ఏళ్ల వయసు నుండే సిగరెట్ తాగటం మొదలుపెట్టాడు. మొదట్లో కేవలం 1-2 మాత్రమే తాగటం మొదలుపెట్టి క్రమంగా 1-2 పెట్టెలు తాగే స్థాయికి వెళ్ళిపోయాడు. ఇలా సిగరెట్కు పూర్తిగా బానిసయ్యాడు. కానీ ఒకరోజు అతని జీవితంలో అనుకోని సంఘటన జరిగింది. అతని నాన్నగారు స్మోకింగ్కు బానిసవ్వటం వలన లంగ్ క్యాన్సర్తో చనిపోయాడు. ఇలా తండ్రి మరణం ఇబ్రాహీంకు తీరని బాధను మిగిల్చింది. దీంతో సిగరెట్ను మానివేయాలని అనుకున్నాడు. దీనికోసం ప్యాచీలు వేసుకోవటం, మందులు తీసుకోవటం, మెడికల్ థెరపీ అన్ని ప్రయత్నించాడు. కానీ ఏ పద్ధతి అతనికి వర్క్ కాలేదు. దీంతో ఆయన ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇనుముతో చేసిన తలకు పూర్తిగా కవర్ అయ్యే ఒక హెల్మెట్ ధరించాడు. ఇది సాధారణ హెల్మెట్ కాదు, బయట నుంచి తాళం వేసేలా డిజైన్ చేసుకున్నాడు. ఆ తాళం యొక్క కీ అతని భార్య దగ్గరే ఉంటుంది. భోజనం చేసేటప్పుడు లేదా నిద్రపోయేటప్పుడు మాత్రమే ఆమె తాళం తీసేది. మిగతా సమయాల్లో సిగరెట్ తాగకుండా హెల్మెట్ను ధరించేవాడు. మొదట్లో ఇది చాలా ఇబ్బందిగా అనిపించినా కానీ క్రమంగా అతనికి స్మోకింగ్ తాగాలనే ఆలోచన రాకుండా పోయింది. ఇలా ఈ ఇనుప హెల్మెట్ పద్ధతి వింతగా ఉన్న ఇబ్రాహీం జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. స్మోకింగ్ మానివేయడానికి ఎన్నో పద్ధతులు ఉన్నప్పటికీ ఈ వింతైన పద్ధతి ద్వారా బలమైన నిర్ణయం తీసుకుని స్మోకింగ్ను మానివేశాడు. స్మోకింగ్ మానివేయటం కష్టం అనుకునే వారికి ఈయన నిజమైన ప్రేరణ. వింత పద్ధతిలో తన జీవితాన్ని మార్చుకున్నాడు. చివరగా ఒకటి గుర్తించుకోండి, ఎవరైతే స్మోకింగ్ చేస్తారో వారి జీవితకాలాన్ని తగ్గించుకుంటారు. స్మోకింగ్తో వచ్చే ఆనందం క్షణికమే, కానీ దాని నష్టం జీవితాంతం ఉంటుంది. జీవితం విలువైనది, దాని పొగతో నింపేసుకోకండి, మరణానికి దగ్గర కాకండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.